అండి అందరికీ నమస్కారం. ఇదొక బడ్జెట్ హౌస్ అండి. 3,50,000 రూపాయల లోపలే ఈ హౌస్ కంప్లీట్ అయ్యిద్ది. ఇది అర సెంట్‌కి కొంచెం ఎక్కువగా ఉంటదనమాట. అంటే సెంట్ కూడా లేదు. ఈ ప్లేసు సెంట్ కూడా లేదు. అర సెంట్‌కి కొద్దిగా ఎక్కువ ఉంటది. 35 సెంట్ అనుకోండి సుమారుగా. అది ఎట్లాగంటే 20 అడుగులు పొడవు, 12 అడుగులే వెడల్పండి. 20x12 20x12 240 స్క్వేర్ ఫీట్లు అనమాట. అంటే 26 30 ఒక సెంట్కి 48.4 గజాలు అంటారు కదా, దాంట్లో సగానికి కొద్దిగా ఎక్కువ అంటే 35 సెంట్ అనుకోండి సుమారుగా. ఈ 240 ఎస్ఎఫ్టీకి మీకు షార్ట్ కట్లో చెప్తుంది. షార్ట్ వీడియో కాబట్టి త్వరగా ముగిచ్చేస్తాను వీడియోని. దీనికి వచ్చేసి ఈ సైజు మీరు కట్టుకుంటే ఒక 3 నుండి 3.5 లక్షలు అయిపోద్ది. దీనికి కొలతలు ఎలా వస్తాయి అంటే 12.5 x 11.5 హాల్ వచ్చిందండి, బెడ్రూము. ఇది ఉత్తరం వైపు మెయిన్ రోడ్డు ఉంది. దీనికి ఉత్తరం వైపు ఇక్కడ డోరు, దాని పక్కనే విండో. ఇక్కడ మెట్లని రౌండ్ షేప్లో వచ్చే విధంగా సిమెంట్లో కానీ ఐరన్లో కానీ మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత ఇటువైపు పడమర వైపు ఒక విండో, తూర్పు వైపు ఒక విండో ఏర్పాటు చేసుకోండి. వంటగది వచ్చేసి 6x7 సైజు వచ్చింది. తూర్పు ఈశాన్యంలో దేవుడి గది, దేవుడు గూడు ఏర్పాటు చేసుకోండి. 6x7 సైజు వంటగది. ఇది డోర్ ఏర్పాటు చేసుకోండి. అలాగే ఇక్కడ వెంటిలేటర్, ఇక్కడ విండో ఏర్పాటు చేసుకోండి. నెక్స్ట్ బాత్రూమ్ వచ్చేసి 6x3.5 సైజు విశాలంగానే ఉందండి. టాయిలెట్ కమ్ బాత్రూము ఈ హాల్లోకి వచ్చే విధంగా ఈ విధంగా డోర్ ఏర్పాటు చేసుకోండి. బ్యాక్ సైడ్ ఒక వెంటిలేటర్, ఇటు సైడు పడమర వైపు ఒక వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ సైజు కలిగినటువంటి దీనికి మనకి ఖర్చు ఎంత ఇద్ది అనేది సింపుల్గా చెప్పేస్తాను. మేస్త్రికి 240 ఎస్ఎఫ్టీకి అంటే 240 స్క్వేర్ ఫీట్లకి మేస్త్రి కట్టినందుకు ఎంత తీసుకుంటాడంటే, ఎస్ఎఫ్టీకి 350 నడుస్తుందండి ఇప్పుడు. ఆ చొప్పున 84,000 రూపాయలు అయింది. 240 × 350 రూపాయలు ఈజ్వల్ 84,000 రూపాయలు మేస్త్రి తీసుకుంటాడు మొత్తం కట్టినందుకు. ఎలివేషన్ కానీ ఏదన్నా కానీ అతని ఖర్చు. కింద ఫ్లోరింగ్ లాక్కోండి మీకు ఖర్చు తక్కువగా అవుతుంది. మార్బుల్స్ అలాంటి వాటి జోలికి వెళ్తే ఎక్కువైద్ది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2,50,000 రూపాయలు మనకి మెటీరియల్ ఖర్చు నిమిత్తం అయింది. ఇసుక కానీ సిమెంట్ కానీ ఐరన్ కానీ ఇంకేదన్నా కానీ 2,50,000 రూపాయల వరకు మనకు ఖర్చు అయిద్దండి. టోటల్గా 3,34,000 రూపాయలు ఇంత హౌస్ కట్టుకుంటే మనకి ఖర్చు అయింది. దాన్ని మనం తగ్గించుకోవటం ఎలా అంటే, మనం గనక కూలి పని చేసుకునే వాళ్ళం అయితే మేస్త్రిని ఒకరిని పెట్టుకొని అతను నెల రోజుల వరకు చేసినా మనకు నో ప్రాబ్లం. ఒకరిని పెట్టుకొని మనమే సిమెంట్ కలిపి అందిస్తే, మీరే కనుక సిమెంట్ కలిపి అందిస్తే 50% ఖర్చు తగ్గిపోద్ది. అంటే మేస్త్రి ఖర్చు 84,000 వచ్చింది కదా, అందులో మనకి 40,000 రూపాయలు మిగులుతాయి అన్నమాట. మన వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ధన్యవాదములు.